ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలు అయితే అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఓ పక్కన వైసీపీ ఘోర ఓటమి పరాజయం తర్వాత పరిణామాలు కూడా ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైసీపీకి ప్రధానంగా సపోర్ట్ చేసినటువంటి కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభం ఆయన వైసీపీలో వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కూడా సవాల్ విసిరారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నా పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఆయనతో కూడా సవాల్ విసిరారు. ఆ విధంగానే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలుపొందడమే కాకుండా తాను పోటీ చేసినటువంటి 11 స్థానాల్లో విజయం సాధించారు. 21 స్థానాల్లో కూడా విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు ప్రధానంగా ఉద్యమ నేతపై విపరీతమైన ట్రోల్స్ కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో తన పేరు ఎప్పుడు మార్చుకుంటారంటూ నామకరణ మహోత్సవం ఎప్పుడంటూ కూడా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ముద్రగడ పద్మనాభం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన గెజిట్ను కూడా ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారంటూ ప్రధానంగా తను కూడా పేపర్ ప్రకటన కూడా కాకుండా తన అధికారికంగా కూడా దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారికంగా కూడా తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా కూడా పేరు రావడంతో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే రావడం జరిగింది. అలాగే అనపర్తి నియోజకవర్గం కొప్పవరం సంబంధించిన మాజీ సర్పంచ్ ఎవరైతే మాజీ వైస్ ప్రెసిడెంట్ ఆయన కూడా దీన్ని వ్యతిరేకించారు. అలాగే వెంకటరామరెడ్డి గారు కూడా దీన్ని లేఖ కూడా విడుదల చేశారు. రెడ్డి సామాజిక వర్గంలో వచ్చేందుకు అంగీకరించినట్టు కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు కూడా వ్యతిరేకించారు ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై. గతంలో కూడా మీరు లేఖ కూడా రాయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన అధికారికంగా పేరు మార్చుకున్నారు. అన్ని విధాలా కూడా పేరు మార్చుకుని ముద్రగడ పద్మనాభరెడ్డి అంటూ మళ్ళీ కూడా మీడియా సమావేశం కూడా పెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలంట? ఏమండి, మోసగాళ్ళందరూ ఏకయ్యారు, ప్రజలందరూ గుర్తించారు. ఇప్పటికే నవ్యాంధ్రప్రదేశ్ ఓటర్లందరూ కూడా ఆ మోసగాళ్ళందరినీ కూడా పక్కన కూర్చోబెట్టారు. ఆ మోసగాడు పేరు మార్చుకోవడం అంటే చివరి రెడ్డి పెట్టుకోవడం కాదు. ఆ రెడ్డి పెట్టుకున్నాడు. అసలు నేను రెడ్డి అని చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి కూడా సంకనాకేశాడు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా జగన్మోహన్ అని రెడ్డిని లేపేసుకున్నాడు. మరి ఆ రెడ్డి ఈయన్ని తొలగించుకున్నాడు. అది అందరూ గమనించారు. ఇంకా అతన్ని గురించి మాట్లాడుకోవడం ఎంతవరకు సమంజసం? పేరు మార్చుకోవడం అంటే ముద్రగడ పద్మనాభాన్ని తీసేసి ముద్రగడ ములక్కాడనో ముద్రగడ సంతకాడనో లేదు పెట్టుకోవాలి తప్ప పద్మనాభరెడ్డి పెట్టుకోవడం వల్ల మా రెడ్డిని అపఖ్యాతి చేయడానికి ప్రయత్నం చేశాడు. మా రెడ్డి సంఘాలు ఇంకా ఏం మాట్లాడలేదు. మరి మేమైతే రెడ్డిలు ఎవరు కూడా అతను యాక్సెప్ట్ చేయట్లేదు. మా రెడ్డిగా రావడానికి మేము అంగీకరించండి ఎట్టి పరిస్థితులను. అంటే ఇప్పుడు ప్రధానంగా మరి ఆయన దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా అయిపోయింది. అంటే పేరు మార్చుకున్నారు, కేవలం పేరు మారింది, కేవలం కులం మారలేదని అన్నారు. కానీ దీన్ని ఎలా చూడాలంటారు? మరి ముద్రగడ పద్మనాభరెడ్డిని మరి మీరు అందరూ కూడా కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అంటే గెజిట్ అన్నది ప్రభుత్వ నిబంధనలు అండి. అది గెజిట్ అన్నది ఎందుకు పుట్టబడిందంటే నాకు తెలిసినంత వరకు మన పెద్దలకు పేరు పెట్టి స్కూల్లో ఒక రకంగా రాసి ఏదైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే మార్చుకోవడానికి గెజిట్ అన్నది ఉపయోగించుకుంటారని నాకు తెలిసినంత వరకు. అంతే తప్ప అతను ఏదో కులం నుంచి వేరే కులానికి వచ్చేసో వేరే పేరు మార్చేసుకోవడానికో అది అన్నిటిని కూడా ఉన్న చట్టాలని సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇలాంటి వాటికి ఉపయోగించుకోవడం కూడా చాలా తప్పు. మరి అది చట్టం ఎప్పుడో చేయబడింది. అది చేయడానికి గల కారణాలు వేరు, దాన్ని ఉపయోగించుకునే విధానాలు వేరుగా ఉందండి ఇప్పుడు. అదే మరి ఎలా ముందుకెళ్తారు ఆయన? ఇప్పుడు దానికనే కంటిన్యూ అయిపోతారు. అది ఆ వైసీపీలోకి వెళ్ళడం, మొదట జనసేనలోకి వస్తానని ఆయన శబ్దం చేయడం పవన్ కళ్యాణ్ మీద. మరి ఆయన మాటకి తగ్గ నిలబడ్డాడు. ఒక కాపు ఉద్యమ ముద్రగడ అని పేరు నిలబెట్టుకోవడం కోసం మాట మీద ఉన్న వ్యక్తి అనుకుంటూ ఇప్పుడు అందరూ కూడా చెప్తున్నారు. పేరు మార్చుకోవడం అంటే ముద్రగడ పద్మనాభరెడ్డి అంటే పేరు మార్చుకోవడం కాదు సార్. ముద్రగడ పద్మనాభం అన్నది మొత్తం తీసేసి ఏదో పెట్టుకోవాలి అంతే తప్ప ముద్రగడ పద్మనాభం రెడ్డి పెట్టుకుంటే పేరు మార్చుకున్నట్టు ఎందుకు అవుతుందండి? జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఆ రెడ్డిలో పార్టీలోకి వెళ్ళాను కాబట్టి నేను మార్చుకున్నాను, మాట ఏదైతే మాట మీద నిలబడ్డాను అంటున్నాడు ఆయన. అబ్బే అది కాదండి, ముందు చెప్పాలి. పేరు మార్చుకోవడం అంటే నేను చివరి రెడ్డి పెట్టుకుంటానని ముందు చెప్పాలి. ఆ రెడ్డి పెట్టుకున్నందుకే కదా మొత్తం రెడ్లు అందరూ సంగనాకించాడు. ఇవాళ 175 అన్నవాడు 11కి వచ్చేసాడు. ఇవాళ పార్టీ కూడా గంగలో కలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో త్వరలో వీళ్ళం అయిపోతుంది, ఒప్పందాలు జరిగిపోతున్నాయి. ఆ శర్మిలా గారిని అనవసరంగా ఆవిడని బయటకు పంపేసి కాంగ్రెస్ పార్టీలోంచి ఈయన ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో వీళ్ళని చేసేస్తాడు. ఈయన వెళ్ళి జైల్లో కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఫైనల్గా దీని మీద మరి ఏ విధంగా ముందుకెళ్తారు? చూద్దామండి, ఇంకా చూద్దాం. ఇంకా కాలం ఉంది కదండి. ఆమె ఇప్పటికే ఒక చర్చ జరుగుతుంది మా రెడ్డిలోను. అసలైన రెడ్లు బయటకు వస్తాం. అలా జగన్మోహన్ రెడ్డి కాదని చాలా సందర్భాల్లో చాలా చోట్ల మాట్లాడటం జరిగింది. అది ముందుకు తీసుకొచ్చి అసలైన రెడ్లు అందరూ బయటకు వస్తాం.
బయటకు వచ్చి అప్పుడు రెడ్డిలో ఒక ఉద్యమం మొదలు పెడతాం. సార్ చెప్పండి, ఎలా చూడాలి? ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్నట్టు గెజెట్ కూడా రిలీజ్ చేయింది, గవర్నమెంట్ కూడా అంగీకరించింది. మీరందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారా? మేము ఎవరో యాక్సెప్ట్ చేయమండి, మేము ఎవరో యాక్సెప్ట్ చేయము. ఖచ్చితంగా మా రెడ్డి సంఘం కూడా ఎవ్వరూ యాక్సెప్ట్ చేయమండి. దీని మీద ఖచ్చితంగా ముందు అందరం చర్చించుకుని దీనికి ఎలా రీకౌంటర్ ఇవ్వాలో, ఎవరు ఎలా చెప్పాలో మేము ఖచ్చితంగా అందరం ఆలోచించుకుని అన్నీ రిప్లై ఇస్తాం సార్. మరి ఆయన పేరు మార్చుకున్నాడు, కేవలం పేరు మాత్రం మారింది, మా సామాజిక వర్గం కులం మారదు కదా, ఓన్ మీన్ కాపు సామాజిక వర్గం కదా అన్న. ఆయన కాపు ఉద్యమ నేతకి ఎంత కూడా పేరు గాంచారు. ఎలా చూడాలంటారు ఎవరు? ఎలా చూస్తారండి, అతనికి తెలియాలండి. అది కాపు ఉద్యమాలు కూడా మరి కాపులు కూడా ఒప్పుకోవాలి కదండి. మరి కాపుల్లోంచి వెళ్ళిపోతున్నాం అంటే రెడ్లు కాపులు కూడా స్పందించాలి కదా. అతను కాపే కదండి, కాపులు కూడా స్పందించాలి. అలాగే మా రెడ్లు కూడా స్పందించాలంటే టైం పడుతుంది. ఖచ్చితంగా మేము మా రెడ్ల సంఘాలు అందరూ చూసుకుని ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తామండి. అంటే దీని మీద చర్చ జరుగుతుందా మీ సంఘాల్లో మొత్తం అంతా? దీని మీద కొంచెం జరుగుతుందంటే టైం పడుతుంది అంతే. అతనికి కౌంటర్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది తప్ప ఖచ్చితంగా అతనికైతే తిరిగి రెడ్డి సంఘాలన్నీ ఖచ్చితంగా ఇస్తుందని అందరం ఆశిస్తున్నాం అంతే. చెప్పండి, ఎలా చూడాలి ఈ పేరు మార్పుని? ముద్రగడ పద్మనాభం అనుకున్న ప్రకారంగానే నా మాట మీద నిలబడే వ్యక్తిని కాబట్టి, కాపు ఉద్యమనేతనికి ఎంతో పేరున్న వ్యక్తిని కాబట్టి మాట తప్పకూడదు, మాట తిప్పకూడదు అనే ఆ విధంగా పేరు మార్చుకున్నాను అంటున్నాడు. ఎలా చూడాలి? దాన్ని ఎవరు హర్షించే విధంగా చూడట్లేదు. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది రెడ్డి సామాజిక వర్గం పేరు చెప్పుకుని అనేక అక్రమాలకి పాల్పడుతున్నారు. ఒక సొంత ఊరిలో ఒక వర్గం చెందిండి బయట ఊరిలో రెడ్డి పేరు చెప్పుకుని మా రెడ్లకి అపకీర్తి తీసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ విధంగా ఎవరు పడితే వాళ్ళు చివరి రెడ్డి చేర్చుకు వెళ్ళిపోతే అసలు రెడ్లు ఎవరో, ఇలా నకిలీ రెడ్లు ఎవరో కూడా తెలియని ముందు చాలా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడైనా మా రెడ్డి సంఘం అందరూ ఏకమయ్యి దీన్ని తీవ్రంగా ఖండిస్తారని మేము ఆశిస్తున్నాం. పెద్ద స్థాయిలో ఉన్న రెడ్డి సంఘాలు ఎందుకు నోరు మెదపటం లేదో ఒకసారి వారు కూడా ఆలోచించుకోవాలి. ముందు దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇవాళ ఒక ముద్రగడ పద్మనాభంతోనే పోదు, చాలామంది ఈ విధంగా ఇది ఆల్రెడీ జరిగింది కదా అని చెప్పి చివరి రెడ్డిగా ఏర్పరచుకుని పేరు చాలామంది ఇబ్బందులకు కూడా గురవుతారు. లేని అపకీర్తిని ఈరోజు తీసుకొచ్చారు. ఇది ఇలా కంటిన్యూ అయితే కూడా రెడ్లందరికీ కూడా చాలా ఇబ్బంది. అందుకు అందరూ కూడా సమాలోచన ఒకసారి చేసి దీన్ని తీవ్రంగా ఖండించాలి. అంటే ప్రధానంగా ఒక కాపు ఉద్యమ నేతగా చేసిన కాపు సామాజిక వ్యక్తి మీ దాంట్లో రావడం మరి అందరూ కూడా మరి ఎంతో గర్వంగా ఫీల్ అయ్యి మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. మరి గర్వంగా ఫీల్ అయ్యేది ఏముందండి, మా రెడ్ల కోసం ఏమన్నా పోరాడితే మేము గర్వంగా ఫీల్ అవుతాం. అదర్ క్యాస్ట్లో పోరాడిన వాళ్ళకి మేమెందుకు గర్వంగా పోరాడతాం? అంటే వెయిట్ చేయొచ్చు కదా. అంటే కాపు ఉద్యమం కోసం పోరాడాడు, రెడ్ల కోసం ఏమైనా పోరాడుతా అవకాశం ఉంది కదా. మరి పోరాడితే చాలా సంతోషంగా ఫీల్ అవుతాం, కానీ అపకీర్తి తీసుకొస్తే మాత్రం దాని తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇది కులాల మీద చిచ్చు రేపే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఉంది. దాన్ని తీవ్రంగా ఖండించాల్సిన బాధ్యత పట్టి రెడ్డి సామాజిక వర్గం మీద కూడా ఉంది. చెప్పండి, మీరు చెప్పండి, ఎలా చూడాలి? ఆయన పేరు మార్చుకున్నారు, పేరున చివరిన రెడ్డి పెట్టుకున్నారు, గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. ఎలా చూడాలి? ఇటువంటి మా రెడ్డి సోదరులు ఎవరు ఒప్పుకోరు. దీనికి మా స్పందన అంత అలా ఉండదు. అంటే మామూలుగా దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా? మీరు అందరూ కూడా మీ సంఘంలో చర్చ జరుగుతుందా దీని మీద? చర్చ అయితే విఫలంగా జరుగుతుందండి. దీనికి మా వాళ్ళు ఎవరు అంగీకరించరు. దీని తీవ్రత ఎలా ఉంటుందో తర్వాత మనం ఆలోచించాలి. చెప్పండి, ఎలా చూడాలంటారు? ఈ పేరు పద్మనాభం గారు కాపు ఉద్యమనేతగా ఉండి రెడ్డి సామాజిక పేరు మార్చుకున్నారు, దీన్ని ఎలా చూడాలి? దీన్ని ముద్రగడ పద్మనాభం గారు తీసుకున్న నిర్ణయం మతి లేక జ్ఞాపకాలు కూడా లేని పరిస్థితుల్లో ఆయన ఈ రకమైనటువంటి ప్రవర్తనలో ఆ రకంగా ప్రకటించడం జరిగింది. ఇది చాలా తప్పుడు విధానం. కేవలం ఒక కుట్రతో, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ప్రేమతో మాత్రమే ఆయన కాపుల్ని ఉద్ధరిస్తాననే ఉద్యమం చేయటం జరిగింది. నేను ఆనాడే వ్యతిరేకించాను. అందరి చేత కంచాలు కొట్టించడం, మరి నిరసన తెలియజేయటం ఈ రకంగా చేశాడే తప్ప ఏ ఒక్కరికి కూడా దానివల్ల ఉపయోగం లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5% ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఆయన రాగానే తప్పించాడో, ఆయన ఎన్నికల్లో ప్రకటించి నడిచాడో అవన్నీ కూడా చాలా తప్పుడు విధానం. మరి చంద్రబాబు నాయుడు గారు 5% అంటే 10% అయినా ఉండాలని ఆ రోజు అన్నాడు. ఇక్కడ 5% కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేసినప్పుడు మరి దానికి కూడా ఏ రకమైనటువంటి సమాధానం లేదు. చాలా తప్పుడు విధానంగా నడిచాడు. అసలు కాపులంటే కాపుల్ని మమ్మల్ని అందరినీ ఉపయోగించుకున్నాడు తప్ప, ఎంచేతంటే వారి తండ్రి గారు రాఘవల్ గారు కూడా
నాకు తెలుసు. వారితో పాటుగా నేను కొంతకాలం ప్రయాణం చేయటం జరిగింది. అక్కడ వడ్డీ వీరభద్రరావు గారు, ఆయన, నేను కలిసి ఒకే కారులో ప్రయాణం చేస్తూ అనేక విషయాలు చర్చించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజున ఆయన నడిచేటటువంటి ప్రతి నడక కూడా చాలా తప్పుడు విధానం. ఏమండి, మీ తండ్రి గారు, మీ తాతగారు అందరూ కాపులైతే ఈవేళ రెడ్డిలో చేరాలంటే ఎందుకు చేరుతున్నారు? ఏమిటి ఆ కారణం? ఎందుకు? ఇప్పుడు వాళ్ళలో కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక్కడ ఈ కులానికి ఎందులో పుట్టారో, ఏ రకంగా పెరిగారో, ఏ రకంగా ఉద్యమాలు చేశారో, ఏ రకంగా మంత్రులు చేశారో అవన్నీ కూడా చరిత్రహీనుడిగా ఈ రోజుని ఉండేటటువంటి పరిస్థితి ఉంది. మీరు చాలా తప్పుడు విధానం. మిమ్మల్ని రెడ్డీస్ కూడా యాక్సెప్ట్ చేయరు, కాపులు కూడా అందరూ కూడా మీకు దూరంగా ఉన్నారు. మీతో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ చర్యని ఖండిస్తున్నారు. ఇది మాత్రం మీరు గమనించుకోవాలా, ఎప్పటికైనా వెనక్కి తీసుకోవాలి. ఇది గెజిట్ నోటిఫికేషను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయటం, ఆంధ్రప్రదేశ్కి తెలియజేయటం, ఇలాంటివన్నీ కాకుండా మీ హయాం అయిపోయింది. వచ్చేటటువంటి తరానికే మీరు ఆదర్శంగా ఉండాలంటే ఇంతటితో మీరు మూల కూర్చుంటే బాగుంటుందని మాత్రం నేను మీతో దగ్గర సమకాలిక వ్యక్తిగా, మీతో పరిచయం ఉన్న వ్యక్తిగా, మీ విషయాలన్నీ తెలిసిన వ్యక్తిగా నేను మీకు సలహా ఇస్తున్నానని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే తీవ్ర వ్యతిరేకత అనేది కూడా వ్యక్తమవుతుంది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పేరు మార్చుకునే ప్రమాదం ఉంది. ఎవరో అసలైన రెడ్డో లేదంటే ఎవరో నకిలీ రెడ్డో తెలియని పరిస్థితిలో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తే మా యొక్క సామాజిక వర్గం ఎంతో గౌరవంగా బతుకుతుంది. రెడ్డి సామాజిక వర్గం అనేది ఎంతో గౌరవంగా బతుకుతుంది. అతను కావాలంటే వేరే ఒక పేరు మార్చుకోవాలి తప్ప ఈ యొక్క పద్మనాభ రెడ్డిగా అనేది కూడా మేమంతా కూడా వ్యతిరేకిస్తాం. మా యొక్క రెడ్డి సంఘాలన్నీ కూడా దీనిపై కూడా చర్చ జరుగుతుంది. త్వరలోనే దీనిపై ముందుకు వెళ్తాం. ఏదేమైనా ముద్రగడ పద్మనాభం ఈ విధంగా పేరు మార్పు అనేది కూడా ఈ రెడ్డి సామాజిక వర్గం అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. గతంలో కూడా ఈయన ప్రధానంగా మాజీ సర్పంచ్గా పనిచేస్తున్న కొప్పవరం మాజీ సర్పంచ్ కూడా దీనిపై వ్యతిరేకిస్తూ ఒక లేఖ కూడా విడుదల చేసిన నేపథ్యంలో మిగిలిన దీనిపై కూడా రెడ్డి సామాజిక వర్గం అందరూ కూడా ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం అయితే దీన్ని యాక్సెప్ట్ చేసి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా కూడా యాక్సెప్ట్ చేయడంతో వీళ్ళందరూ కూడా దీనిపై చర్చ జరిగి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మా రెడ్డి సామాజిక వర్గంలోకి వచ్చేది లేదు, మేమంతా కూడా ఆహ్వానించేది లేదు. ఇది ముందు ప్రమాదంగా పొంచి ముందే అవకాశం ఉంది. కులాల మధ్య చుచ్చు పెట్టే అవకాశంగా ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా దీన్ని మేమంతా కూడా యాక్సెప్ట్ చేయలేదంటూ ప్రధానంగా అనపర్తికి సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం దీనిపై పూర్తి వ్యతిరేకత అయితే కనపడుతుందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, అనపర్తి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.